హాయ్ అండి, అందరికీ నమస్తే. భారత్లో మరో 2 యుద్ధ నౌకలను సముద్రంలో ప్రవేశపెట్టబోతోంది. అంటే విశాఖ సముద్ర తీరం నుండి ఈ 2 నౌకలు ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి అనే ఈ 2 యుద్ధ నౌకలను భారత సముద్రంలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో హిందూ మహాసముద్రంలో ఇంకా మన శక్తి మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి అత్యాధునికమైన సెన్సార్ టెక్నాలజీ మరియు రాడార్లతో నెక్స్ట్ అత్యాధునికమైన ఆయుధాలతో కూడి ఈ నౌకలు 2 కూడా ఉన్నాయి. ఐఎన్ఎస్ ఉదయగిరి అనే షిప్ని తయారు చేసింది ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అనే ఒక సంస్థ నిర్మించింది. అలాగే కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ ఐఎన్ఎస్ హిమగిరిని నిర్మించారు. ఇవి ఇండియాలో తయారైన అత్యాధునికమైన యుద్ధ నౌకలు. ఈ 2 నౌకల్ని కూడా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే భారత నౌకాదళపతి అడ్మిరల్ త్రిపాఠి ఇద్దరు కలిసి కమిషన్ చేయనున్నారు ఈ షిప్లను. ఈ షిప్పులతో లేటెస్ట్ ఆయుధాలను కలిగి ఉండి, సెన్సార్లను కలిగి ఉండి ఇవి హిందూ మహాసముద్రంలో రక్షణ చేకూర్చనున్నాయి. దీంతో భారత నౌకాదళ శక్తి మరింత పెరిగిందని చెప్పచ్చు. అయితే ఇప్పటివరకు చైనా 19 నౌకలు మాత్రమే నిర్మిస్తోంది. భారత్ అది దాటి 20 నౌకలు నిర్మించే స్థాయికి భారత్ చేరుకుంది. మరింత వేగంగా షిప్లు నిర్మించడంలో భారత్ కొంచెం పురోగతి సాధించిందని చెప్పాలి. అయితే ఈ నౌకలు పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆహా ఓహో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.